4వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాల్లో ఉన్న వాక్యాన్ని చూడబోతా ఉన్నాం. నేను చదువుతాను, చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకి తగినట్లుగా, ఈ మాట చూడాల, మీరు పిలువబడిన పిలుపుకి తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 4వ వచనం, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోని వ్యాపించి అందరిలో ఉన్నాడు. 7వ వచనం, అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఈ వాక్యముల నుంచి మనం ఈరోజు ధ్యానించబోయేటువంటి అంశము, వాక్యమంతా ఇది, కానీ దీన్ని ధ్యానించబోయే అంశము మొదటి 2 వచనాల్లో ఉంటుంది. ఈ మొదటి 2 వచనాల్లో నుంచి ఒక పాయింట్ని బయటికి తీసుకుందాం. ఎందుకంటే దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ వాక్యము ఇలా ఉంది, మరి ఈ వాక్యంలో నుంచి ఒక మెయిన్ పాయింట్, ఒక మెయిన్ అంశము ఒకటి తండ్రి, దాంట్లో నుంచి కొన్ని విషయాలు మాకు నేర్పించని అడిగినప్పుడు దేవుడు ఒక అంశాన్ని ఇచ్చాడు. ఆ అంశం ఏంటయ్యా అంటే ఆత్మీయ జీవితం. ఏంటంట? ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితం కలిగిన వారు, ఆత్మీయులు, దేవుని పిల్లలు, దేవుని నమ్మిన వారు ఎలా జీవించాలి, అది ఈరోజు అంశం. దేవుని పిల్లలు ఎలా జీవించాలి, ఆత్మీయులు ఎలా ఉండాలి, ఆత్మ సంబంధమైన మనుషులు ఎలా ఉండాలి, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు ఎలా ఉండాలి, ఆయన మందిరానికి వచ్చేటువంటి వారు ఎలా ఉండాలి, ఆయన పాటలు పాడి ఆయన వాక్యం చదివి ఆ ప్రభువైన యేసుకి ప్రార్థన చేసేటువంటి వారు ఎలా ఉండాలి అనేది 7 విషయాలు చెప్తున్నాను. ఈ 7 విషయాలు ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే ఈ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో నుంచే తీసుకున్నాం. ఈ 4వ అధ్యాయం మొత్తాన్ని ఒక కుటుంబముగా తీసుకుంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి మనం, ఆత్మ సంబంధమైన కుటుంబంగా ఉన్న మనం ఎలా జీవించాలి, సంఘంలో ఎలా జీవించాలి, కుటుంబంలో ఎలా జీవించాలి, సమాజంలో ఎలా జీవించాలి, ఒకరి ఎడల ఒకరు అనేది ఈరోజు చూడబోతున్నాం. దేవుని వాక్యం మొదటి మాట చెప్తున్నాను. ఇది చూసినప్పుడు ఏమర్థమవుతుందంటే, మొదటి మాట ఆత్మీయులుగా జీవించాలి అని అనుకున్నాం కదా. మరి ఎలాంటి ఆత్మీయత కుటుంబంలో కావాలి అని అంటే, నాకు ఒక కుటుంబం కనబడింది. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 15-16 వచనాలు చూడండి ఏం రాయబడిందో. ఆమె, ఇదిగో నీ తోడు కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలిని వెంబడించుము అనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టేదను, మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకపరిచిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయుగాక అనెను. ఎంత ఆత్మీయత అండి రూతులో, ఎంత ఆత్మీయత! ఎవరి విషయంలో? ఈ రాత్రి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాటలు. ఎవరి విషయంలో? వాళ్ళ అమ్మగారి విషయం కాదు. ఏమండి? వాళ్ళ అమ్మగారి విషయం కాదు, వాళ్ళ అత్తగారి విషయంలో. ఈరోజు క్రైస్తవ సమాజం లేదా దేవుని ఎరిగిన వారు, దేవుని సన్నిధికి వచ్చేవారు కుటుంబ విషయంలో నీ అత్తగారితో ఆత్మీయ సంబంధాన్ని కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. అది జ్ఞాపకం పెట్టుకో. కుటుంబాలు ప్రార్థన చేసుకుంటే సరిపోదు, బైబిల్ చదివితే సరిపోదు, ప్రార్థనకు వస్తే సరిపోదు, ప్రైజ్ ది లార్డ్ అంటే సరిపోదు, హల్లెలూయా అంటే సరిపోదు. మన బంధాలు ఆత్మ సంబంధమైన బంధాలుగా, ఆత్మీయులుగా ఉండాలి. అది
రూతు వాళ్ళ అమ్మతో చెప్పట్లేదు, వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలతో చెప్పట్లేదు, వాళ్ళ యొక్క చిన్నమ్మ పెద్దమ్మలతో చెప్పట్లేదు, తన అత్తగారితో చెప్తున్న మాట. తన అత్తగారితో చెప్తున్న మాట. అత్త కోడళ్ళ బంధం బాగుండాలా దేవుని పిల్లలు? మీరే అరుచుకుంటా, తిట్టుకుంటా, కొట్టుకుంటా, అత్తను పట్టించుకోకుండా, కోడల్ని తిడతా, లేదా అత్తని నెడతా, అత్తను కొడతా, వృద్ధాప్యంలో నీ అత్తగారికి ఒక ముద్దు పెట్టకుండా, 4 నీళ్లు తోడకుండా, ఆ బాగోగులు చూడకపోతే నీ ప్రార్థన ఎందుకు? నీ భక్తి ఎందుకు? నీ పాటలు ఎందుకు? నీ కానుకలు ఎందుకు? నువ్వు బైబిల్ పట్టుకోవటం ఎందుకు? ఊరక మనం ప్రార్థన చేసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతామా? దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రేమ కలిగి ఉండటం, సమాధానం కలిగి ఉండటం, ఐక్యత కలిగి ఉండటం, క్రీస్తులో ఉండటం. అత్త కోడళ్ళ మధ్య ఉన్న ఆత్మీయత ఎంత గొప్పది, ఎంత గొప్పది. అత్తగారు ఏమన్నదంటే రూతుని చూపించి, రూతమ్మ రూతమ్మ, ఇదిగో ఈమెవరు, నీ నీ సహోదరి ఓర్ఫాన్ చూడు, వచ్చింది, నన్ను ముద్దు పెట్టుకుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, నువ్వు కూడా ఆమెలాగెళ్ళు, నువ్వు కూడా ఆమెలాగెళ్ళు అంటే రూత్ అంటుంది, ఆమెతో నాకేం సంబంధం? నా ప్రభు నీ దగ్గర నేర్పించింది నేను తెలుసుకుంది. బంధం బాగుండాలా, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోవటం కాదు, నిన్ను బాగు చూసుకోవాలి నేను. నీ బాగోగులు నేను చూసుకోవాలి. ఎందుకంటే నీకు భర్త లేడు, నీ పిల్లలు కూడా చనిపోయారు, నువ్వు ఒంటరిదానివే, దేవుడు నిన్ను నాకు ఇచ్చాడు, కాబట్టి నేను చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఆమె ముద్దు పెట్టుకొని వెళ్తే పోనీ, కానీ నేను ఆ పని చేయను, ఆ పని చేయను. ఎంత మాట అన్నదో తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడే నా దేవుడు, నువ్వు వెళ్ళిన ఊరే నా ఊరు, నీ జనమే నా జనము, నువ్వు మృతి పొందే చోటే నేను మృతి పొందుతాను. మరణం తప్ప మన ఇద్దరిని ఇంకేమి కూడా వేరు చేయడానికి లేదు. డబ్బులు వేరు చేస్తున్నాయా? మాటలు వేరు చేస్తా ఉన్నాయా? ఆస్తులు వేరు చేస్తా ఉన్నాయా? పరిస్థితులు వేరు చేస్తా ఉన్నాయా? కానీ రూత్ అంటుంది, డబ్బులు కానీ, పరిస్థితులు కానీ, మాటలు కానీ, బంధాలు కానీ ఏవి నిన్ను వేరు చేయడానికి, నన్ను వేరు చేయడానికి లేదు. ఒకవేళ మన ఇద్దరం వేరైపోయామంటే అది దేనివల్ల? మరణం తప్ప ఇంకేది మనల్ని వేరు చేయడానికి వీల్లేదు. కుటుంబాలు ఎట్టుండాలండి? కుటుంబాలు, అత్తగారు నీ కోడల్ని బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకోవాలా, బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకోవాలా. ఎందుకో తెలుసా? నీ బిడ్డని ఎక్కడికో పంపించావు కోడలుగా, నీ ఇంటికి ఇంకొక బిడ్డ వచ్చింది, ఆ బిడ్డ ప్లేస్ నీ కోడలిది, నీ కోడలిది. నీ బిడ్డని క్షమించినట్టుగా అత్తగారులు, నీ బిడ్డని క్షమించినట్టుగా నీ కోడల్ని క్షమించాలా, నీ బిడ్డల్ని ప్రేమించినట్టుగా నీ కోడల్ని ప్రేమించాలా, నీ బిడ్డని ఆదరించినట్టుగా నీ కోడల్ని ఆదరించాలా, నీ బిడ్డకి సేవ చేసినట్టుగా నీ కోడలికి సేవ చేయాలా, నీకు బిడ్డ చేసిన తప్పుల్ని పొరపాట్లని నువ్వు సమర్థించినట్టుగా నీ కోడల్ని కూడా సమర్థించాలా. నయోమి అట్ట చూసుకుంది, రూతు కూడా అలానే చూసుకుంది. ఇది కదా ఆత్మీయత. దేవుని వాక్యం నేర్పిస్తుంది ఏంటి? చదువుకొని వెళ్ళిపోవటానికా దేవుని వాక్యం? విని వెళ్ళిపోవటానికా దేవుని వాక్యం? పాటించాలి కదా, మనం పాటించాలి కదా. వృద్ధాప్యంలో ఒకవేళ నీ అత్త ఒకవేళ కాలు ఇరిగిందో, క్యాన్సర్ వచ్చిందో, నడవలేదో, బరువులు మొయ్యలేదో, అంత అందంగా లేదో, లేదా ఆమె అంత వాసన కొడుతుందో, ఇబ్బందికరమో అయినా కూడా బాగా చూసుకోవాల్సిన పని నీదే, నీదే. కోడల్లో మీకు ఒక మాట చెప్తున్నా, మీ అమ్మను చూసినట్టుగా మీ అత్తని చూసుకోవాలా, మీ అమ్మని ప్రేమించినట్టుగా మీ అత్తగారిని ప్రేమించాలా, మీ అమ్మకి సేవ చేసినట్టు మీ అత్తగారికి సేవ చేయాలా, మీ అమ్మని గౌరవించినట్లుగా మీ అత్తగారిని గౌరవించాలా. మీ అమ్మ ప్లేస్లో మీ అత్తగారుంది, అందుకే అత్తగారిని ఏమంటారు? అత్తమ్మా అని అన్నారు. ఏమన్నారండి? అత్తమ్మా అని అన్నారు. ఈరోజు అవి ఉన్నాయి కుటుంబాల్లో. అవి లేకపోతే మన భక్తి భక్తేనా, మన ఆత్మీయత ఆత్మీయతేనా? కాబట్టి మొదటి మాట చెప్తున్నాను ఏంటంట, ఆత్మీయులు అత్త కోడళ్ళు ఆత్మీయులుగా ఉండాలి. ఇది మొదటి మాట. రెండో మాటలోనికి వచ్చేద్దాం. నిర్గమకాండము 18వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. 18వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి. మోషే తన మామని ఎదుర్కొనబోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. ఎవరు వీళ్ళు? మామ అల్లుళ్ళు, మామ అల్లుళ్ళు. బైబిల్ ఎంత అద్భుతం అండి. తల్లి బిడ్డలే కాదు, అక్క చెల్లెళ్ళే కాదు, అన్నదమ్ములే కాదు, మామ అల్లుళ్ళు అత్త కోడల గురించి కూడా రాశాడండి బైబిల్లో. మామ అల్లుళ్ళు అంట బైబిల్లో రాయబడింది. మోషేకి
మోషే తన మామని ఎదుర్కొనబోయి వందనము చేసి, అంటే వాళ్ళ మామగారు వస్తున్నారని తెలియగానే, నా వైపు చూడండి, వాళ్ళ మామగారు వస్తున్నారని తెలియగానే మోషే గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వందనాలు మామయ్య, వందనాలు మామయ్య అని అని చెప్పాడంట. ఉందండి ఈరోజు మామ అల్లుళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? నీ కూతుర్నిచ్చాడు, కొద్దిసార్లు మా మామ ఏమీ లేదు, మా మామ తెక్కలోడు, మంచోడు కాదు అనబాకండి. మీ మామ మంచోడు కాకపోయినా మంచి భార్యని నీకు తీసుకొచ్చాడు కదా ఆయనే. కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం, ఏం చేశాడని మీ అబ్బా అంటాం, కొన్నిసార్లు మీ నాన్న ఏమన్నా అన్నాడా అంటాం కొన్నిసార్లు. కానీ మోషే తన మామని ఎదుర్కోవటానికి పోయి వందనము చేసి, బైబిల్ చూడండి ఇంకా ఎంత బాగా రాయబడిందో చూడండి ఆ మాట. వందనము చేసి అతను ముద్దు పెట్టుకొని, వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని. మామ అల్లుళ్ళు ఏం మాట్లాడుకున్నారు తెలుసా? మామగారు బాగున్నావా? అల్లుడు బాగున్నావా? అమ్మాయి బాగుందా? మీ అమ్మ నాన్న బాగున్నారా? ఒకరి క్షేమం ఒకరు, ఒకరు నిందించుకోవాలా, ఒకరు తగాదాడుకోవాలా, బూతులు మాట్లాడుకోవాలా, ఒకరొకరు అవమానించుకోవాలా, ఒకరొకరు ఎత్తేసుకోవాలా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంట? ఒకరి క్షేమము ఒకరు మాట్లాడుకొని చెందిన వాళ్ళిద్దరు కలిసి గుడారంలోనికి వెళ్ళింది. ఎంత బాగుంది ఈ మాట, కలిసి ఉండటం. మామ అల్లుళ్ళు కలిసి ఉండటం, పలకరించుకోవటం, ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవటం. ఒకవేళ ఇద్దరు అడుగుంటాడు మోషేని, మోషే గారు, అల్లుడు గారు, ఏమైనా అవసరమా నీకు, నేనున్నాను చెప్పు అని అంటే, మోషే అని అంటాడు, మామయ్య నువ్వే అంతంత మాత్రంగా ఉన్నావు, గొర్రెలు కాసుకుంటున్నావు, యాజకుడిగా ఉన్నావు, నీ కూతుర్నిచ్చావు చాలే మామయ్య, ఇంకా నీ డబ్బులు నాకెందుకు, నీ ఆస్తి నాకెందుకు, నీ తిండెందుకు, ఎవరు బ్రతకాలు బ్రతుకుదాం, ఎవరు అవసరాల్లో తీర్చుకుందాం, మనం సంతోషంగా ప్రేమగా ఉంటే చాలు, నీ దగ్గర నుంచి నాకేమొద్దు మామయ్య అని ఉంటాడేమో, అని ఉంటాడేమో. మామగారు లేదు లేదు అల్లుడు చెప్పు అంటే మరలా అని ఉంటాడు, అదేమొద్దులే మామయ్య, నువ్వు ఏం పెట్టుకోబాకు, నీకే ఏదన్నా అవసరమైతే నన్ను అడుగు, నేనున్నాను నేనున్నాను అని అని ఉంటాడేమో. కుటుంబాలు ఎలా ఉండాలండి? కుటుంబాలు ఈరోజు నేను అంటున్నాను, ఈ పెద్ద మందిరం ముందు మనం మురిసిపోవద్దు. ఈ మందిరం గోడలే, మనతో ఏం మాట్లాడవి, మన కన్నీళ్లు తొరచవి, మనతో నడవది, ఇది ఇక్కడే ఉంటుంది. కానీ ఈ మందిరంలో మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవాలా. అందుకు ఈ మందిరం. ఇక్కడ మనం ఎలా బ్రతకాలో, ఎలా దేవుణ్ణి కలిగి ఉండాలో, ఎలాంటి బంధాలు, ఎలాంటి స్నేహాలు, ఎలాంటి ఆత్మీయత ఉండాలో ఈ మందిరంలో నేర్పిస్తుంది. అంతే. అది నేర్చుకోకుండా, చేర్చుకోకుండా, అలా బ్రతకకుండా ఇంత పెద్ద మందిరాలు 10 వచ్చినా కూడా ఏం ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేదు. ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ఈ మందిరం. ఇంకా ఏమన్నారో చూడండి, 8వ వచనం చూడండి. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు, ఫరో కొరకును ఐగుప్తీయులు చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమను విడిచిన సంగతియు తమ మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి విడిపించిన ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గురించి ఇత్రో సంతోషించెను. అల్లుడు చెప్తా ఉంటే, మామగారు దేవుడు చేసిన మేలులు ఇవి, మేము ఐగుప్తులో నుంచి వస్తుంటే దేవుడు మమ్మల్ని ఆదుకున్నాడు, మేము తప్పు చేస్తే దేవుడు వదిలేశాడు, దేవుడు కనికరించాడు, ఎన్ని చెప్తా ఉంటే ఆ మామ సంతోషిస్తా ఉన్నాడు. మామగారు కూడా చెప్తా ఉంటే అల్లుడు సంతోషిస్తా ఉన్నాడు. ఆ కింద వచనాలు చదివితే వారిద్దరూ కలిసి దేవుని స్తుతించిన అని రాయబడింది. వారిద్దరూ కలిసి దేవుని స్తుతించిన. ఈరోజు కుటుంబాలు అలా ఉండాలండి. ఏంటంట, అత్తా కోడల బంధం ఎంత ఆత్మీయతో, మామ అల్లుల బంధం ఎంత ఆత్మీయతో. మూడో మాటలోనికి వచ్చేద్దాం. మూడవ మాట ఏమిటి అని ఆలోచించినప్పుడు, తండ్రి కొడుకుల బంధం, తండ్రి కొడుకుల బంధం ఎంత ఆత్మీయతో. లూకాసు సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఏంటండి ఇది? కొడుకు ఏం చేశాడు? తండ్రికి అవమానం తీసుకొచ్చాడు, అపనింద తీసుకొచ్చాడు, తండ్రిని ఏడిపించాడు, గాయపరిచాడు, ఆస్తి కూడా తీసుకొని వెళ్ళిపోయాడు దూరదేశానికి. ఆస్తి అంతా ఖర్చు చేసి పాడు చేసుకున్నా కూడా ఆ కొడుకు తిరిగి వస్తుండేలేకి తండ్రి పరిగెత్తుకుంటూ పోయాడండి. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ. ఈరోజు తండ్రి కొడుకుల బంధాలు ఎలా ఉన్నాయి? నీ తండ్రిని వేరు పెట్టేశావా? నీ తల్లిని వేరుగా పెట్టేశావా? ఎవరు చూడాలండి నీ తల్లి తండ్రిని?
కొడుకు కాదా చూడాల్సింది? కోడలు కాదా చూడాల్సింది? వారు మిమ్మల్ని కని, పెంచి, పెద్ద చేసి, మీకు బాగలేకపోతే సంకనేసుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి, నిద్రలు మానుకొని, అప్పులు చేసి, అగసాట్లు పడి, నిన్ను ప్రయోజకుని చేసి, పెళ్లి చేసి, కుటుంబస్తుడికి చేసి, ఈరోజు నీకొక పిల్లో, ఇద్దరు పిల్లలో, ముగ్గురు పిల్లలో కలిగి, నువ్వు బాగున్నాక నీ తండ్రిని, నీ తల్లిని మర్చిపోకూడదు. మర్చిపోకూడదు. ఒకవేళ నీ తండ్రి మంచోడు కాకపోవచ్చు, నీ తల్లి మంచిది కాకపోవచ్చు, నీ మాట వినకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళని ఎక్కడో వేరుపడేసి మీరు ఎక్కడో హ్యాపీగా ఉంటే దేవుడు మెచ్చడు. దేవుడు మెచ్చడు. అలాగే తండ్రి కూడా బిడ్డలని నువ్వు నాకు అవసరం లేదురా, నా కడుపు దక్కబాకు, నీ ముఖం చెప్పి బాకు, వెళ్ళిపో అని అనకూడదు. అని అనకూడదు. దేవుడు ఇచ్చాడు కొడుకు నీకు, దేవుడు ఉంచాడు తండ్రి నీకు. తండ్రి లేని పిల్లలు ఎంతమంది ఉన్నారో నన్ను అడగండి, చెప్తాను. తల్లి లేని పిల్లలు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు కదా. ఆ గురించి తెలుసు కదా. మన హోమ్ గురించి తెలుసు కదా. తల్లి తండ్రి లేక పిల్లలు ఎంత ఎంత ఏడుస్తారో వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా. ఈరోజు నీకు రెక్కలు రాగానే, భార్య రాగానే, పిల్లలు రాగానే, 4 డబ్బులు రాగానే, ఒక స్థితి రాగానే నీ తల్లిని నీ తండ్రిని వదిలిపెడితే ఎలాగండి? వాళ్ళ గురించి పట్టించుకోవద్దా? వాళ్ళకి ఒక ముద్ద పెట్టొద్దా? వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దా? వాళ్ళకి మందులు తీసుకురావద్దా? వాళ్ళకి పండ్లు ఫలాలు తీసుకొచ్చి ఇవ్వద్దా? వాళ్ళు తిన్నారో లేదో పలకరించొద్దా? పట్టించుకోవద్దా? కొడుకు కూడా ఏమన్నాడు? నా తండ్రి దగ్గరికి పోతాను అన్నాడు. తండ్రి కొడుకు కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎంత ఆత్మీయత అండి, ఎంత ఆత్మీయత. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఇది తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. చదువులని, ఉద్యోగాలని, కార్లని, స్థాయిని, అంతస్తు, అధికారాలు చూసుకొని తగ్గిపోతా ఉంది. జాగ్రత్త. నీ తల్లి తండ్రి నువ్వు ఉన్నంత కాలం కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకు కోడల మీద ఉంది. మిమ్మల్ని చూసుకున్నారు కాబట్టి, మిమ్మల్ని పెంచారు కాబట్టి, మిమ్మల్ని పోషించారు కాబట్టి, మిమ్మల్ని ప్రయోజకుల్ని చేశారు కాబట్టి. వాళ్ళ ఆత్మీయత చూడండి. కొడుకు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కొడుకు కూడా దీన స్థితిలో రాగానే నా తండ్రి అని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత ఆత్మీయత అండి, ఎంత ఆత్మీయత. ఈరోజు అత్తా కోడళ్ళ మధ్య, మామ అల్లుల మధ్య, బిడ్డలు తల్లిదండ్రుల మధ్య ఆత్మీయత ఉందా? ఆలోచించా. ఎఫెసీ పత్రిక చెప్తుంది, ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకున్నటి యందు శ్రద్ధ కలిగిన వారే. వాక్యం చెప్తా ఉంది. ఆత్మ సంబంధమైన జీవితం కావాలండి. ఇల్లు, వస్తువులు, బంగారము, బండ్లు, తిండి ఈ కాదండి. ఆత్మీయత కావాలి కుటుంబాల్లో. డబ్బు లేకపోయినా పర్వాలేదు, బంగారం లేకపోయినా పర్వాలేదు, ఇల్లు లేకపోయినా పర్వాలేదు, స్థలం లేకపోయినా పర్వాలేదు, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు. కానీ ఆత్మీయత లేకపోతే చాలా కష్టం. ఆత్మీయత లేకపోతే చాలా కష్టం. నాకు తెలుసు కొంతమంది తల్లులు రోడ్ల మీద అడుక్కుంటున్నారు. ఒంగోలు అడుక్కుంటున్నారు రోడ్ల మీద. కర్రబట్టుకొని మేము ఎప్పుడన్నా బజారు పోయేటప్పుడు ఆ బండి ఆడ ఆపుకుంటే ఓ ముసలాయన కర్రబట్టుకొని వచ్చి, అయ్యా ఆకలేస్తుంది అయ్యా. నేను అడిగాను, ఏ ఊరండి మీది అన్నాను. పలానా ఊరయ్యా అన్నాడు. ఎంతమంది పిల్లలు అన్నాను. 3 కొడుకులయ్యా, 2 కూతుర్లయ్యా, 5 పిల్లలు అన్నారు. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే, అందరు బాగానే ఉన్నారయ్యా, మా ఆవిడ చచ్చిపోయినాక నెట్టేశారయ్యా నన్ను, అడుక్కుంటున్నాను. 3 కొడుకులు, 2 కూతుర్లు ఉండి తండ్రి అడుక్కోవాలండి? అన్నానికి ఇబ్బంది పడాలా? నీ బిడ్డల సంగతి. ఆ స్థితి తెచ్చుకోకూడదు, ఆ స్థితి తేకూడదు. వీఆర్ క్రిస్టియన్, మనం క్రైస్తవులం. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మనం దేవుని పిల్లలం, దేవుని రక్తంలో కడగబడిన వారం. లోకానుసారమైన జీవితంలో లోక పోకళ్ళు ఆలోచించొద్దు. లోకం ఎలా ఉంటుందంటే, నువ్వు మంచి చేస్తే నేను మంచి చేస్తా, నువ్వు మర్యాదిస్తే నేను మర్యాదిస్తా, నువ్వు లోబడితే నేను లోబడతా, నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, నువ్వు కూరిస్తే నేను కూరిస్తా, నువ్వు వస్తే నేను వస్తా, లేకపోతే నో అంటది లోకం. కానీ పరలోకం ఏమంటుందో తెలుసా? నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా, నేను నిన్ను ప్రేమిస్తానే ఉంటాను అంటది పరలోకం. అది
లోకానికి పరలోకానికి తేడా. ఎంత ఆత్మీయత అండి వారి మధ్య. ఆ తర్వాత జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, భార్యాభర్తలు భార్యాభర్తలు ఆత్మీయత ఉండాలా భార్యాభర్తల మధ్య. భార్యాభర్త అంటే ఊరక శారీరకంగా సంతోషాలు సుఖాలను తీర్చుకోవడం కోసం కాదు. ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరొకరు క్షమించుకోవాలి, ఒకరొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొరకొకరు త్యాగం చేసుకోవాలండి భార్యాభర్తలు అంటే. అందుకు కదా మీరు ఏక శరీరమైంది. ఎక్కడో అబ్బాయి ఎక్కడో అమ్మాయి, ఎప్పుడు ఎన్నడూ ముక్కు ముఖం చూడని వాళ్ళను దేవుడు తీసుకొచ్చి ఆయన పరిశుద్ధ స్థలములో ప్రమాణముల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధుల ద్వారా సంఘములో మిమ్మల్ని ఐక్యపరిచింది ఎందుకు? ఐక్యపరిచింది ఎందుకు? శరీర కోరికలు తీర్చుకోవటానికా? ఆత్మీయత, పలకరింపు, క్షమించుకోవటం, ప్రేమించుకోవటం, తగ్గించుకోవటం, ఓర్చుకోవటం, భరించటం భార్యాభర్తల మధ్య కావాలండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము చూడండి, 1వ అధ్యాయము 5వ వచనం నుండి చూడండి ఏమన్నాడు. యూదయ దేశపు రాజైన హేరోది దినములలో అభయ తరగతులు ఉన్న జకర్యా అని ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు వీరిద్దరు ఆ పదం ఎన్నిసార్లు చదవాలనిపిస్తుందో. వీరిద్దరు వీరిద్దరు తిట్టుకుంటా, తన్నుకుంటా, అరుసుకుంటా, నెట్టుకుంటా. అదా ఎడుంది? అదేనండి. మరి ఎందుకు మీరు తన్నుకుంటున్నారు? ఎందుకు తిట్టుకుంటున్నారు? ఎందుకు అరుచుకుంటున్నారు? ఎందుకు అలుగుతున్నారు? వీరిద్దరూ ఈరోజు చాలా కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? సాయంత్రం అయ్యేలాగా తిట్టుకోవటం, రాత్రి అయ్యేలాగా కరుసుకోవటం. ఇదే నా జీవితం. వీరిద్దరూ ఒకళ్ళు ఒకళ్ళు లోపాలు కాదండి వెతుక్కోవాల్సింది, ఒకరిలో ఒకరు ప్రేమను వెతుక్కోవాలా. బైబిల్ చెప్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడని వాక్యం చెప్తా ఉంది. కొన్నిసార్లు ప్రేమించాలంటే కష్టమే, కానీ ప్రయాసపడి ఎక్కడైనా నా భార్యలు అంత మంచి ఉంటే ఆ మంచిని బట్టి ప్రేమించాలి, నా భర్తలు అంత మంచి ఉంటే ఆ మంచిని బట్టి ప్రేమించాలి. అంతేగాని ఎక్కడ తప్పు దొరికిద్దా దాన్ని బట్టి వేధిద్దాం, రాసి రంపాన పెడదాం, నాశనం చేద్దాం అన్నట్టు ఉండకూడదండి భార్యాభర్తలు. అట్టు ఉండకూడదు. నీ భార్యలో ఏం మంచి లేదా? నీ భర్తలో ఏం మంచి లేదా? అన్నీ చెడే ఉన్నాయా? ఏదన్నా ఒక్క మంచిని బట్టి నీ ప్రేమంతా చూపించాలండి. ఒక మంచిని బట్టి నీ ప్రేమంతా చూపించాలి. బైబిల్లో రాశాడు, వీరిద్దరు అనే మాట ఎన్నిసార్లు చదవాలనిపిస్తుందో. ఏం రాశాడండి? యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనన్న జకర్యా అని ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. ఈ మాట వింటున్నారా? వారిద్దరి మధ్య ఏ సమస్య ఉంది? సంతానం లేని సమస్య ఉంది. పిల్లలు లేరు, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఏమండి, జకర్యా ఎలిజబెత్ని ఏమంటాడు తెలుసా? ఈ మాట చూసినప్పుడు నాకు అనిపించింది, ఎలిజబెత్ వచ్చి, ఏంటండి మనకి పిల్లలు పుట్టలేదు కదా అని అట్లా అట్లా మాట్లాడుతూ ఉంటే ఆయన అంటాడు, పిచ్చిదానా నువ్వెవరివే? నా కూతురు కదా, నా బిడ్డవు నువ్వు. ఈ బిడ్డలు పుడితే ఎంత, పుట్టకపోతే ఎంత? దేవుడిని నాకు ఇచ్చాడు. నేనెవరు? నీ బిడ్డను కదా. ఈరోజు దారుణం ఏంటంటే, పెళ్ళి అయినా తెల్లారేలేకి గర్భవతి అవ్వాలంటే ఇప్పుడు మరి ఎంత అన్యాయమో కదా. వెంటనే అత్తగారు ఇంక వెంటనే స్టార్ట్ చేసిద్ది, ఏమోనమ్మా ఆ పిల్ల ఒకటి పుడితే చూసి కళ్ళు మూద్దాం అనుకున్నాం, పుట్టగానే సావండి అప్పుడు కరెక్ట్, సావకపోతే చంపండి సరిపోద్ది. అదొక మాట. ఏదో ఆ బిడ్డను చూసి మురిసి కళ్ళు మూద్దామని. నీ కళ్ళు మూయటానికి ఆ బిడ్డకి సంబంధం ఏంది? నువ్వు కళ్ళు మూయి తెలుసుకుంటే మూసుకో, లేదనుకో నువ్వే ఒక గుంట తీపేసుకొని ఒక 20 పలిచి లోపల కూర్చొని కళ్ళు మూసుకో, మట్టేసి వెళ్తాం. ఈ మధ్య అత్తగారులు మామూలు అట్ట తయారయ్యారండి. పెళ్ళి 6 నెలలు అయితో లేదో చాలు వెంటనే స్టార్ట్ చేస్తారు. ఇంకా శుభవార్త ఏమన్నా ఉందమ్మా, శుభవార్త ఏమన్నా ఉందయ్యా, ఏం శుభవార్త? నువ్వు చస్తే అప్పుడు శుభవార్త వాళ్ళకి కదా. శుభవార్త ఏంది? దేవుడి వద్దు ఇచ్చి నాకు ఓపిక పట్టవా?
ఇచ్చిన నాకు ఎదురు చూడవా? ఈ మధ్య అదొకటి అయిపోయిందండి కుటుంబంలో. పిల్లలు లేకపోతే ఏమి? వాళ్ళిద్దరే ఒకరికొకరికి బిడ్డ. వాళ్ళిద్దరే ఒకరికొకరికి బిడ్డ. దేవుడిస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇచ్చినప్పుడు తీసుకుంటాం, లేకపోతే దేవుని బిడ్డలుగా ఉండిపోదాం. పిల్లలు కలగాలని రూల్ ఏం లేదే. పిల్లలు పుట్టినంత మాత్రాన వాళ్ళు ఏదో పెద్ద అన్యాయం చేసినట్టు, అక్రమం చేసినట్టుగా కొంతమంది సూటిపోటి మాటలు అంటాం. కొంతమంది అయితే పిల్లలు లేకపోతే వాళ్ళకి ప్రధానం ఇవ్వరు, వాళ్ళని దేనికి పిలవరు. ఒకవేళ ముందుకు వచ్చినా కూడా ఆత్మీయులయ్యి పరలోక సంబంధమైన బిడ్డలై ముందుకు వచ్చినా కూడా ఇక్కడ చెవులు కోరుకుంటాడు. ఏందమ్మా ఆ పిల్లతో అనొచ్చు అట్లా? తప్పు కదా. వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులైరి ఎలిజబెత్ గొడ్రాలయ్యుండెను. వాళ్ళ ప్రేమకి, వాళ్ళ ఆప్యాయతకి, వాళ్ళ అనురాగానికి, వాళ్ళ ఆత్మీయతకి డబ్బు గాని, అందం గాని, ఆస్తి గాని, పిల్లలు గాని అడ్డం రాలేదో. అడ్డం రాలేదు. అదండి ఆత్మీయత. అది ఎంత బాగా రాశాడండి ఆ మాటలు. ఎంత బాగా రాశాడు. చెప్పండి ఏంటంట? అత్త కోడళ్ళు ఆత్మీయులుగా ఉండాలి. మామ అల్లుళ్ళు ఆత్మీయులుగా ఉండాలి. తండ్రి కొడుకులు కూతుర్లు ఆత్మీయులుగా ఉండాలి. 4వది భార్యాభర్తలు ఆత్మీయులుగా ఉండాలి. 5వ మాట చెప్తున్నాను. స్నేహితులు ఆత్మీయులుగా ఉండాలా. మీ స్నేహము పాపానికి దారి తీయకూడదు. మగ పిల్లలు, ఆడపిల్లలు ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీ స్నేహము పాపానికి దారి తీయకూడదు. కొన్నిసార్లు స్నేహాలు ఎలా అయిపోతాయో తెలుసా? ఆ స్నేహము తొండ ముదిరి ఊసర వల్ల అయినట్టుగా స్నేహము ముదిరి ప్రేమగా మారి ప్రేమ మొగ్గయి, పిందయ్యి, పువ్వయ్యి, కాయయ్యి పెళ్లి దాకా వెళ్ళిపోతా ఉంది కదా. మీరు స్నేహితులు, ప్రేమికులు కాదు. మీరు స్నేహితులు, భార్యాభర్తలు కాదు. మీరు స్నేహితులు. ఒక హద్దులు ఉండాలి. మీ స్నేహానికి ఒక హద్దు ఉండాలా. ఒక హద్దు ఉండాలా. ఈ మధ్య అది ఒక ట్రెండ్ అయిపోయింది. స్నేహం ఎంతవరకు? బైబిల్లో స్నేహితులు ఉన్నారు, కానీ ఎలాంటి స్నేహితులు ఉన్నారు? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనములో దానియేలు తన స్నేహితులు ఎలాంటి స్నేహితులు? ప్రార్థనాపరులైన, పరిశుద్ధులైన, ఆత్మీయులైన స్నేహితులు వారు. షడ్రకు, మెషకు, అబేద్నెగో దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో దేవుని కోసం చచ్చిపోవటానికైనా నిలబడిన స్నేహితులు వారు. ఎస్తేరుకి స్నేహితులున్నారు, దెబోరాకి స్నేహితులున్నారు, మిరియాముకి స్నేహితులున్నారు. పాప సంబంధమైన స్నేహితులు కాదు, ఆత్మ సంబంధమైన స్నేహితులు కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. ఆత్మీయత కలిగి ఉండాలి. ఈ మధ్య స్నేహాలు ఊరకొరకనే పగిలిపోతున్నాయి, ఊరకొరకనే జారిపోతున్నాయి, ఊరకొరకనే చినిగిపోతున్నాయి, ఊరకొరకనే పడిపోతున్నాయి. స్నేహంలో స్వార్థం వచ్చేసింది, స్నేహంలో లోక ప్రేమ వచ్చేసింది, స్నేహంలోకి డబ్బు వచ్చేసింది, స్నేహంలోకి అధికారాలు వచ్చేసాయి, స్నేహంలోనికి ఆధిక్యతలు వచ్చేసాయి, స్నేహంలోకి కులాలు వచ్చేసాయి. ఎప్పుడో 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ స్నేహాలు చిన్నభిన్నమైపోతా ఉన్నాయి. ఈ మధ్య ఇంకా దారుణం ఏంటంటే స్నేహితులు కుటుంబాల్లో చిచ్చులు పెట్టే వాళ్ళు తయారైపోయారు. ఎంత దారుణం. స్నేహం ఆత్మీయులుగా ఉండాలా. 6వ విషయం చెప్తూ ఉన్నాను. ఇరుగు పొరుగు చాలా ముఖ్యం. ఇరుగు పొరుగు మధ్య ఆత్మీయత ఉండాలండి. మనకి ఎలా అయిపోద్దో తెలుసా? పొద్దున్న లేస్తే పాటలు పాడుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం, ఆదివారం ఆరాధనకు వస్తాం, గురువారం ఉపవాస ప్రార్థన గుడికి వస్తాం, టీవీలో వాక్యం పెట్టుకుంటాము, మనకు అవసరమైతే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అంటాం, కానుకలు ఇస్తాం. కానీ ఈ పక్కింటోళ్ళతో పడదు, ఈ పక్కింటోళ్ళతో పడదు కదా. పక్కింటోళ్ళతో పడదు మనకి, ఈ పక్కోళ్ళతో పడదు, ఇంకా వెనకోళ్ళతో అయితే అసలు పడదు. ఇంక ఎదురుగా అసలు కళ్ళు మండుతుంటాయి, కడుపు మండుతుంటాయి ఎదురోళ్ళతో. ఎందుకంటే తలుపు దిగానే వాళ్ళే కదా కనపడేది. ఏం క్రైస్తవం అండి, ఏం భక్తి. ఇరుగు పొరుగుతో మంచి సంబంధాలు ఉండాలని దేవుని వాక్యం తెలియచేయట్లేదా? దేవుని వాక్యం చెప్పలేదా? లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి, 37వ వచనం నుంచి 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడుక
ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండును. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో ఆ విమోచన కొరకు కెడపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. అన్నా, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరి, యెరూషలేములో ఎంతమంది ఆ ప్రభు కోసం ఎదురు చూస్తున్నారో, ఆ రక్షకుడు కోసం ఎదురు చూస్తున్నారో, ఆ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారో, అన్న అందరితో మాట్లాడుతూ ఉందండి. అందరిని పలకరించుకుంటా ఉంది, అందరితో నవ్వుతా ఉంది, అందరికి షేక్ అందిస్తా ఉంది, అందరికి వందనాలు చెప్తా ఉంది. ఏ పగ గాని, పంతం గాని, కోపం గాని, శత్రుత్వం గాని లేదండి. లేనే లేదు అసలు. విమోచన కొరకు యెరూషలేములో కనిపెట్టుచున్న వారందరితో మాట్లాడుచుంది. నీ పక్కింటి వాళ్ళతో మాట్లాడేంత కాలం అయింది? నీ ఎదురింటి వాళ్ళతో మాట్లాడేంత కాలం అయింది? నీ ముందింటి వాళ్ళతో మాట్లాడేంత కాలం అయింది? ఎందుకండి మన బైబిల్ పట్టుకోవటం? ఎవరన్నా ఆపదలో ఉంటే, కష్టంలో ఉంటే వాళ్ళకి సహాయం చేయొద్దా? వాళ్ళని ఆదుకోవద్దా? వాళ్ళని పలకరించొద్దా? అంటే బాగా డబ్బున్న వాళ్ళకైతే పలకరిస్తారా? బాగా బలమున్న వాళ్ళకైతే పలకరిస్తారా? పేదవాళ్ళని పలకరించరా? దిక్కులేని వాళ్ళని పలకరించరా? బలహీనల్ని పలకరించరా? బాగా డబ్బుండి, అందముండి, బాగా చలాకీగా ఉంటే అంత దూరం పోయి కూర ఇచ్చొస్తావే. నీ పక్కనున్న ఆమెకి అంత కూర పెట్టలేవా? ఉదయం లేచినాక అక్క బాగున్నావా అనలేవా? వదిన బాగున్నావా అనలేవా? ఎందుకండి మన ఆత్మీయ జీవితం? అది ఆత్మీయతేనా? అది భక్తేనా? ఆ దేవుడు మెచ్చుతాడా? ఆ దేవుడికి ఇష్టమేనా? అన్న యెరూషలేములో ఉన్న విమోచన కొరకు కనిపెట్టించిన వారందరితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. చివరి మాట చెప్తూ ఉన్నాను, 7వ మాట. అక్కా చెల్లెళ్ళు ఆత్మీయులుగా ఉండాలా. నీ చెల్లి, నీ అక్క, నువ్వు కాకపోతే ఎవరు సహాయం చేయాలి? నువ్వు కాకపోతే ఎవరు పలకరించాలమ్మా? నీ చెల్లెలు నువ్వు తాగిన పాలు తాగి బ్రతికింది. నీ అక్క నీకంటే పెద్దది, నిన్ను ఎత్తుకొని ఉంటది. మర్చిపోబాకండి. నీ చెల్లెలు నువ్వు తాగి వదిలిపెట్టిన పాలు తాగింది. నీ అక్క నిన్ను ఎత్తుకొని తిరిగింది, నీకు స్నానం చేయించింది. అమ్మ ఊరికెళ్తే నిన్ను బుజ్జగించింది. ఇప్పుడు ఏమైనా బంధాలు? అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, బ్రదర్స్ ఏమైనా బంధాలు? మాట్లాడుకుంటున్నారా? మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే పిలుస్తున్నారా? మీ కష్టం వచ్చినప్పుడు పోయి చెప్పుకుంటున్నారా? మీ పిల్లల పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, ఫంక్షన్లకి పిలుస్తున్నారా? రోజులో ఒకసారో లేదా నెలకు ఒకసారన్నా, వారానికి ఒకసారన్నా వెళ్ళి మాట్లాడుకుంటున్నారా? ఎదురుపడినా కూడా ఎవరో ముఖం చూసినట్టుగా వెళ్ళిపోతున్నారా? అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఆడబిడ్డలు, తోడుకోడళ్ళు ఆత్మీయత కావాలి. దేవుని వాక్యంలో రాయబడిందండి, అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయంలో 9వ వచనంలో, ఫిలిప్పికి 4 కుమార్తెలు ఉన్నారు. ఈ 4 కుమార్తెలు ప్రవచించేవారు. ఎంత అన్యోన్యత కదా ఈ అక్క చెల్లెళ్ళు, ఎంత ఐక్యత కదా ఈ అక్క చెల్లెళ్ళు. అన్నదమ్ములు అహరోను, మోషే ఎంత ఐక్యతతో ఉన్నారో కదా. కోరహు కుమారులు ఎంత ఐక్యతతో ఉన్నారో కదా. ఈరోజు కుటుంబాలు ఆత్మీయంగా ఉన్నాయా? ఈ రాత్రి ఆలోచించేద్దాం. 29 సంవత్సరాలు దేవుని వాక్యం వింటున్నావు ఈ సంఘంలో, లేదా నువ్వు కోడలుగా వచ్చి 10 ఏళ్ళ నుంచి, 5 ఏళ్ళ నుంచో, 15 ఏళ్ళ నుంచో ఈ సంఘ సభ్యుడయ్యావు. ఆత్మీయత లేకపోతే దేవునికి లెక్క చెప్పాలండి. మనం లెక్క చెప్పాలా? ఈ దినాలు బాగలేవో, అంత్య దినాల్లోనికి వచ్చేసాం. ఎప్పుడు ఏ క్షణమున ఎప్పుడు రాకుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఊపిరి ఆగిపోద్దో తెలియదు. 2020 సంవత్సరంలో కరోనా వచ్చింది భారతదేశానికి, చైనా దేశం నుంచి. ఏమైపోయారు మనుషులు? ప్రపంచమంతా పండుటాకులాగా ఊగిపోయింది, రాలిపోయింది, దిక్కులేని స్థితి అయిపోయింది. శవాలు గుట్టలు పడిపోతున్నాయి.
నెల రోజుల క్రితం మార్కాపురంలో ఒక బస్సు టర్నింగ్లో ఒక టిప్పర్ని గుద్దింది. లోపలే 17 మందో 18 మందో సజీవ దహనమై కాలిపోయారు. ఊహించారా వాళ్ళు చచ్చిపోతామని? విశాఖపట్నంలో ఒక బస్సు ఆగున్న లారీని గుద్దింది. 50 మంది లోపల గాయాల పాలైపోయారు, 3 చచ్చిపోయారు. బ్రేకింగ్ న్యూస్ అది. తెలుసా నీకు నీ మరణం ఎప్పుడో? దేవుని రాకడెప్పుడో? అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చును. తిమోతి మొదటి 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో 5 వచనాల్లో రాశాడు. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకి అవిధేయులు, దేవుని కంటే సుఖానుభవంగా ఎక్కువగా కోరుకున్నవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల శక్తి లేని వారు. ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం, రాకడి దినాల్లో మనం ఉన్నాం. ఇంకెప్పుడు నువ్వు సరి చేసుకుంటావు? పంతాలతోటి, పార్టీలతోటి, రోషంతో, పౌరుషంతో, గర్వంతో బ్రతుకుతావా? లేదా ప్రభు చెప్పినట్టుగా ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా ఉంటావా? యేసయ్య మనం ఆత్మీయులుగా ఉండాలనే కదా ఆ పరలోకాన్ని వదిలిపెట్టి మానవుడిగా ఈ భూలోకానికి వచ్చి 1 కొరడా దెబ్బలు తిని 2 చేతులకి మేకులు కొట్టించుకొని, కాళ్ళకి మొగ్గెట్టించుకొని, పక్కలో బల్లెం పొడిపించుకొని, తలకు ముళ్ళ కిరీటం పెట్టుకొని, ఆయన సొగసైనను స్వరూపమైన లేకుండా మాంసపు ముద్ద అయిపోయాడండి. ఆయన మాంసపు ముద్ద మన కోసమే కదా. మనం ఆత్మీయులుగా ఉండాలని, అన్యోన్యంగా ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, పవిత్రులుగా ఉండాలని, యథార్థవంతులుగా ఉండాలని, నీతి కలిగిన వారిగా ఉండాలని, ఆయన సారూప్యములో ఉండాలని, ఆయనతో ఉండాలని ఆ ప్రభు నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు ఈ భూమి మీద. ఇదే నన్ను ఇచ్చే విలువ, ఇదే నన్ను ఇచ్చే గౌరవం ఆయన కోసం. ఆ ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి మరలా వస్తాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఆయన వచ్చినప్పుడు కానీ నువ్వు ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా కనబడకపోతే అగ్ని గుండంలో వేసేస్తాడండి. అగ్ని ఆరదు, పురుగు సాగదు. కథ కాదు ఇది, అబద్ధం కాదు ఇది. దేవుడు చెప్పినవన్నీ నెరవేరుతా ఉన్నాయి. వాక్య నెరవేర్పు కనబడతా ఉంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా బైబిల్ వైపే చూస్తూ ఉంది. ఒక్కొక్కటిగా 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 నెరవేర్పు జరుగుతూ ఉంది. ఇంకెప్పుడు నువ్వు మారుతావు? తాగుడు, జోదము, వ్యభిచారం, అక్రమ సంబంధం, అబద్ధాలు, తగాదులు, బూతి మాటలు, మోసపు మాటలు, లోక సంబంధమైన అల్లరి చిల్లరి జీవితం, ఇంకెప్పుడు నువ్వు మారుతావు? ఆల్రెడీ నువ్వు బాప్తీసం తీసుకుంటే ప్రభుతో చెప్పు, ప్రభా ఈరోజు నా జీవితాన్ని సరి చేసుకుంటాను, తప్పిపోయాను. ఒకవేళ ఇంకా నువ్వు బాప్తీసం తీసుకోకపోతే ఈరోజు ప్రభుతో చెప్పు, ప్రభా నేను రక్షణ పొందుతాను, మారు మనసు పొందుతాను, ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా బ్రతుకుతాను. ప్రార్థన చేసుకుందాం, తల్లు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దయగల ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఈ మాటలు మాలో ఫలించడానికి సహాయం చేయండి. ఈరోజు అంతా మీ కృప అనుగ్రహించారు. తీర్మానించుకున్న ప్రతి బిడ్డని ఆ తీర్మానములో నిలబడటానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయం చేరువచ్చిన సంఘమంతటికి ఆయన ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకి, ఈరోజు దేవుని వాక్యం విని ఆత్మ సంబంధమైన మనుషులుగా జీవించాలని తీర్మానించుకున్న వారికి ప్రభు రాకడ వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్.